ఒక అందమైన ఇల్లు. ఆ అందమైన ఇంట్లో భార్యాభర్తలు జీవిస్తూ ఉంటారు. ఆ ఇంటి చుట్టూ పెద్దగా కొబ్బరి చెట్లు, ఇతర అన్ని రకాలైన చెట్లతో ఒక తోట ఉంటుంది. ఆ తోటలో ఉన్న పలంగా ఒక రాత్రి వేళ చిన్న బిడ్డ ఏడుస్తున్నట్లు శబ్దం వస్తుంది. ఆమె అటువైపుగా వెళ్తున్నప్పుడు ఆ శబ్దాన్ని విని భయపడి ఆమె ఇంట్లోపలికి పారిపోయి తన భర్త బయటికి వెళ్లి ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఆ భర్తకు చెప్తుంది, అయ్యయ్యో, అక్కడ చెట్టు పైన ఒక బిడ్డ ఏడుస్తున్నట్లు శబ్దం వస్తుంది అని. అరే ఊరుకో, 40 సంవత్సరాలుగా ఇక్కడే నేను కాపురం చేస్తున్నాను, ఏ రోజు నాకు అలాంటి శబ్దమేమి రాలేదు, మరి నువ్వేం విచిత్రంగా చెప్తున్నావు అని చెప్తాడు. లేదండి, ఖచ్చితంగా అక్కడ సౌండ్ వచ్చింది, నేను విన్నాను, అది దయ్యమేమో, అందుకే నేను భయపడిపోయి వచ్చేసాను అని చెప్పి ఆమె భర్తతో చెప్తుంది. సరే, ఇద్దరు కలిసి టార్చ్ లైట్ వేసుకుని ఆ రాత్రి ఆ తోపులోకి వెళ్తారు. తోపులోకి వెళ్ళినప్పుడు అదే విధంగా కొంతసేపటికి బిడ్డ ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. ఆగి ఆగి ఒక 3-4 సార్లు ఆ శబ్దం వచ్చే సమయానికి ఆ భర్త కూడా భయపడిపోయి భార్యను పిలుచుకొని ఇంట్లోపలికి వెళ్ళిపోతాడు. వెంటనే తన స్నేహితులకు ఫోన్ చేసి, రేరే, ఈ విధంగా మా తోపులో ఏదో దెయ్యం వచ్చినట్లుంది, చిన్న బిడ్డ రూపంలో అది ఏడుస్తా ఉంది అని చెప్పి ఫ్రెండ్స్ అందరికీ చెప్తాడు. ఆ ఫ్రెండ్స్ ఏమంటారంటే, ఈ రోజు రాత్రంతా చూడు, ఒకవేళ మళ్ళీ శబ్దం వస్తే ఆ శబ్దం వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయి, మేమందరూ కూడా వస్తాము, దాని అంతా తెలుస్తాము అని చెప్పి ఫ్రెండ్స్ అందరూ భరోసా ఇస్తారు. ఆ రాత్రంతా ఎక్కడా శబ్దం వినిపించదు. కానీ తెల్లవారి 4 గంటల జామున ఆ బిడ్డ ఏడుస్తున్నట్టు మళ్ళీ శబ్దం వినిపిస్తుంది. వెంటనే ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేస్తాడు. ఫ్రెండ్స్ అందరూ పరుగున వస్తారు. అందరూ కూడా ఆ తోపులోకి వెళ్తే నిజంగానే మళ్ళీ శబ్దం మొదలవుతుంది. 3-4 సార్లు ఆ శబ్దం వచ్చే కొద్దీ ఫ్రెండ్స్ అందరూ కూడా భయపడి ఆ ఇంట్లోపలికి పారిపోయి మళ్ళా అక్కడ ఒక బ్రాహ్మణుని పిలిచి ఆ చెట్టుకి మంత్రాలు వేసి దానికి ఒక పవిత్ర దారాలు కట్టి పసుపు గుడ్డను కట్టి దానికి మంత్రోచ్చారణ చేశాము, ఏ దెయ్యాలు, పిశాసాలు, భూతాలు ఏమీ రావు, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి ఆ బ్రాహ్మణుడు దక్షిణ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. ఫ్రెండ్స్ కూడా ఇంకా ఏం భయపడదురా, ఆ ఐవర్ చెప్పారు కదా, గేమ్ రాదులే, మంత్రం అంతా చేసి పెట్టాము అని చెప్పి వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. ఇంకా భార్యాభర్తలు సేఫ్ గా ఇంట్లో ఊపిరి పీల్చుకొని ఉంటారు. కానీ అదే రోజు రాత్రి మళ్ళీ అక్కడ బిడ్డ ఏడుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. వాళ్ళు భయంతో ఇంకా చేసేది ఏమీ లేక టార్చ్ లైట్ ఎత్తుకొని అక్కడికి వెళ్లే కొద్దికి ఒక నల్లటి ఆ చెట్టుపై నుంచి దిగుతూ ఉండడాన్ని వాళ్ళు గమనిస్తారు. ఇంకా గుండె దడ పెరిగిపోతుంది. అయ్యో, నిజంగానే దెయ్యం అక్కడ ఉంది అంటూ దమదమ వాళ్ళు ఇంట్లోపలికి పరిగెత్తొస్తారు. కానీ తలుపు వేయడాన్ని మర్చిపోతారు. ఆ నల్లటి ఆకారం చెట్టు దిగి వాళ్ళ గుమ్మం ముందుకు వస్తుంది. అక్కడ వాళ్ళ ఇంట్లో లైట్ వేయడంతో ఆ లైట్ యొక్క వెలుతురులో ఆ నల్లటి ఆకారం యొక్క అసలైన రూపం కనిపిస్తుంది. అతను ఒక తోటమాలి. అయ్యా, నేనేనయ్యా మీ తోటమాలిని అంటాడు. అదేంట్రా, ఈ రాత్రుల్లో ఆ చెట్టు పైన ఏం చేస్తా ఉన్నారా అని చెప్తే, అయ్యా, మొన్న నేను ఈ చెట్టు ఎక్కినప్పుడు ఆ కొబ్బరికాయలు కోయాలనుకున్నప్పుడు నా సెల్లుని ఆ చెట్టు పైన పెట్టేశాను. 2 రోజులుగా నా సెల్ ఎక్కడ పోయిందో రోజు రింగ్ చేస్తూనే ఉన్నాను వివిధ సెల్ నుంచి. ఆ రింగ్ టోన్ నా బిడ్డ ఏడుస్తున్నట్టు ఉంటుంది. ఆ రింగ్ టోన్ వినిపిస్తుంది కానీ సెల్ ఎక్కడ పోయిందో తెలియదు. బట్ ఈ రోజు గుర్తొచ్చి చెట్టు పైన ఎక్కి ఆ సెల్ ఫోన్ కూడా నేను తీసుకురావడం జరిగింది అదో అని చెప్తే, అప్పటికి ఏదో కాల్ వస్తుంది. అది బిడ్డ ఏడుస్తున్న సౌండ్ ఆ సెల్ ఫోన్ లో వినిపిస్తుంది. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఒకరిని చూసి ఒకరు నవ్వుకొని బిగ్గరగా, అరే, అది రింగ్ టోన్ బిడ్డ ఏడుస్తున్నట్లు మనకి వినిపించింది, దెయ్యం కాదు అని చెప్పి వాళ్ళిద్దరు నవ్వుకుంటారు. అప్పుడు మనశ్శాంతిగా ఉంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏదైనా ఒక సమస్యను ఎదుర్కొన్నప్పుడు ధైర్యంగా ఆ ప్లేస్ కు వెళ్ళి ఆ సమస్య ఏమిటో గాని మనం తెలుసుకోగలిగితే అప్పటికే ఆ సమస్య క్లియర్ అవుతుంది. కానీ అక్కడ ఒక సమస్య ఉందని దానికి భయపడి మనం వెనుదిరిగితే అది ఆ సమస్య క్లియర్ కాకుండా కొన్ని రోజుల వరకు అది మనల్ని భయపెడుతూ ఉంటుంది. యాక్చువల్ గా ఇప్పట్లో దెయ్యాలు, భూతాలు లేవని అందరికీ తెలుసు. కానీ చిన్నపాటి విషయానికి మనం భయపడి వెనుదిరిగితే ఆ సమస్య క్లియర్ కాదు. కాబట్టి ఎంత చిన్న సమస్య అయినా సరే దాని దగ్గరకు వెళ్ళి పూర్తిగా క్లియర్ చేస్తే ఖచ్చితంగా మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. మనం మనశ్శాంతిగా ఉండొచ్చు.